హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది కదా. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు బెనిఫిట్స్ టికెట్ జిఎస్టీతో కలిపి ₹1000 అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. సో దానికి వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అంట. ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఫోటోగ్రఫీ శాఖ ఎవరి చేతిలో ఉంది? పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది. బెనిఫిట్ షోకి ఎవరు వెళ్తారు? పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఫ్యాన్సే వెళ్తారు. అలాంటప్పుడు వైసీపీకి వచ్చిన నష్టం ఏముంది కదా. ప్రభుత్వం వాళ్ళది, సినిమా వాళ్ళదే. టికెట్ రేట్లు 1000 కాకపోతే 2000 వేసుకుంటారు. ఇష్టం ఉన్న వెళ్తారు, కష్టం ఉన్న బానేస్తారు. సో దీనిని రాజకీయంగా వాడుకోవడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మొన్న ఓ సినిమా పోయింది. ఇప్పుడు ఈ సినిమా అయినా హిట్ అవుతుందో లేదో తెలియదు. అక్కడ నిర్మాత అనేవాడు కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు, అన్ని సేవ్ చేయాలి కదా. సో ఈ విధంగా అయినా సేవ్ చేద్దామని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. రాష్ట్ర రాజకీయాల పుణ్యం అంటూ అప్పట్లో 100 మంది ఉండే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈయన కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ ఇవ్వడంతో వైసీపీలో ఉన్న పవన్ ఫ్యాన్స్ అలాగే ఉండిపోయారు. పవన్కి సపోర్ట్ ఇవ్వట్లే. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజం. సో 50% మాత్రమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా చూడడానికి వస్తారు. కాబట్టి ఆయన బెనిఫిట్స్, ఆయన ఇష్టం, ఆయన రేట్లు పెంచుకుంటే పెంచుకునేవాళ్ళు, లేకపోతే మానేను. దెబ్బ ఎలాగో పడిపోయింది, మళ్ళీ ఇంకెందుకు ఆయన కిరుక్కోవడం? ఇది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.